What were జనపదాస్ అండ్ మహాజనపదాస్? జనపదాలు, మహాజనపదాలు అంటే ఏమిటి? మన దేశంలో మొదటి రాజ్యాలు ఎలా పుట్టాయి? చిన్న గ్రామాల నుంచి మహా సామ్రాజ్యాల వరకు ఈ అద్భుత ప్రయాణం ఎలా మొదలయ్యింది? బుద్ధుడు నడిచిన నేలలో ఏ రాజ్యాలు ఉన్నాయి? అవి ఎలా ఎదిగాయి? సామ్రాజ్య ఆలోచనలు ఆధునిక కాలంలో పుట్టాయా? లేక వేల సంవత్సరాల క్రితమే విత్తనం పడిందా? మనం చదివే భారత చరిత్ర నిజానికి ఎంత గొప్పదో తెలుసుకోవాలా? జనపదాలు అంటే ప్రజలు స్థిరంగా నివసించిన ప్రాంతాలు. మహాజనపదాలు అంటే ఆ పదాల నుంచి ఎదిగిన రాజ్యాలు. ఇవే భారత రాజకీయ చరిత్రకు మొదట పునాది. భారతదేశానికి తొలి రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది. ప్రజాస్వామ్య భావనల మూలాలు తెలుస్తాయి. ఆర్థిక వ్యవస్థ ఆరంభం తెలుస్తుంది. మతతత్వాల ఉద్భవం అర్థమవుతుంది. భారత ఐక్యతకు పునాది తెలుస్తుంది. వేదకాల సమాజం. వేదకాలంలో ప్రజలు ప్రధానంగా గోత్రాలుగా జీవించేవారు. వారు ఎక్కువగా సంచార జీవితం గడుపుతూ పశుపోషణపై ఆధారపడేవారు. కాలక్రమేణా ఈ జీవన విధానం మారడం ప్రారంభమైంది. వ్యవసాయం మొదలవడంతో ప్రజలు ఒకే చోట స్థిరంగా నివసించడం ప్రారంభించారు. దీనివల్ల గ్రామాలు ఏర్పడ్డాయి మరియు జనాభా పెరిగింది. భూమి సంపదగా మారడం. భూమి ఉత్పత్తికి మూలడంతో అది సంపదగా భావించబడింది. భూమిపై అధికారం శక్తి సాంకేతికంగా మారింది. జనపదాల ఆవిర్భావం. స్థిర నివాసాలున్న ప్రాంతాలు జనపదాలుగా గుర్తించబడ్డాయి. ఇవి చిన్న రాజకీయ యూనిట్లుగా అభివృద్ధి చెందాయి. గ్రామ పాలన. ప్రతి గ్రామానికి పెద్దలు, సభలు ఉండేవి. వీటి వల్ల స్థానిక సమస్యలు పరిష్కరించేవారు. వాణిజ్య మార్గాలు. నదుల వెంట, అడవుల గుండా వ్యాపార మార్గాలు ఏర్పడ్డాయి. వ్యాపారం పెరిగింది. నాణేల వినియోగం. బార్టర్ విధానం స్థానంలో నాణేలు వచ్చాయి. ఇది వ్యాపారాన్ని సులభం చేసింది. ఇనుప పనిముట్లు వాడకం వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. జనపదాల విలీనం. చిన్న జనపదాలు కలిసి పెద్ద రాజ్యాలుగా మారాయి. 16 జనపదాలు. భారతదేశంలో 16 ప్రధాన మహాజనపదాలు ఏర్పడ్డాయి. మగధ శక్తివంతం. మగధ రాజ్యం వ్యూహాత్మక స్థానం వల్ల బలపడింది. రాజగృహ రాజధాని. రాజగృహ పర్వతాలతో సురక్షిత ప్రాంతం. పాటలిపుత్ర రాజధాని. నదుల సంగమం వద్ద ఉన్న పాటలిపుత్ర వాణిజ్య కేంద్రం. రాజతంత్ర పాలన. రాజు సర్వాధికారి. గణతంత్ర పాలన. కొన్ని రాజ్యాలు సభల ద్వారా ప్రారంభించబడ్డాయి. సైన్య వ్యవస్థ. బలమైన సైన్యం ఏర్పడింది. పన్నుల విధానం. వ్యవసాయం, వ్యాపారంపై పన్నులు. న్యాయ వ్యవస్థ. ధర్మం ఆధారంగా తీర్పులు. బుద్ధుడు, మహావీరుడు ప్రభావం. అహింస, కరుణ బోధన. సామ్రాజ్యాలకు మార్గం. ఇవే మౌర్యుల వంటి సామ్రాజ్యాలకు పునాది. చిన్న గ్రామాలే మహారాజ్యాలయ్యాయి. సామాన్యుల చరిత్ర
నిర్మాతలు. శాంతి యుద్ధాల మధ్య పుట్టింది. మత మూలాల వేళ్ళు పాతవని మనం మనం మర్చిపోతున్నాం. ధర్మమే నిజమైన శక్తి. జ్ఞానం